ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం ధ్యాన యోగం నుండి ఈరోజు 19వ శ్లోకం యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం. యథాదీప నివాతస్తత నా ఇజ్జతే. దీపం ఎచ్చట కదలకుండా నిశ్చలంగా ఉంటుందో, గాలి లేని ప్రదేశంలో కదలకుండా ఉంటుందో, యోగంలో ఉన్న మనస్సుని ఇటువంటి దీపంతో పోల్చి చెప్పబడింది. చిత్తాన్ని అదుపులో పెట్టుకున్న వారు యోగం చేస్తున్నట్లు 1000 విషయాలు మనసును అన్ని వేళలా కదిలించుతుంటాయి. అయినా వారు చలించరు. ఈ సత్యంతోనే పతంజలి తన యోగ సూత్రాలను ఆరంభించాడు. మనసుకు 2 స్థితులు. ఒకటి విచ్ఛిన్నమైన స్థితి, రెండవది కూడగట్టుకున్న స్థితి. అయితే మనసు యొక్క స్థితి విచ్ఛిన్నమై ఉంటుంది. మనం నిద్రిస్తున్న సమయం కూడగట్టుకున్న స్థితి అని అనవచ్చు. మనం రోజు ఒక పద్ధతిగా నిద్రిస్తాం. అయితే నిద్రించే సమయంలో సహజంగా మనసు ప్రశాంత స్థితికి దగ్గర అవుతుంది. కానీ యోగ స్థితిలో దాన్ని తెలుసుకుని మనసుకు దగ్గరగా తెచ్చుకుంటాం. యోగ స్థితిని పతంజలి యోగ సూత్రాల్లో వివరించాడు. మనసును కూడగట్టుకోవడానికి మానవుని ప్రయత్నం కావాలి. అది ప్రకృతి సహజంగా జరగదు. ఆ శక్తిని మనకు ప్రకృతి ప్రసాదించింది. కాబట్టి మనమే ఆ శక్తితో ప్రయత్నం చేయాలి. మనసులో అలజడిని సృష్టిస్తున్న వివిధ తరంగాలను సమన్వయపరుచుకున్నప్పుడు మనకు మనమే అధిపతులం కాగలుగుతాం. మనసు పూర్తిగా ఖచ్చితంగా ఆధీనంలో ఉన్నప్పుడు జీవితం స్వేచ్ఛగా మారుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరికి కొంత యోగ సాధన ఉండాలి. ఎప్పుడైనా మనలో కోపం ఉద్భవిస్తుందని తెలుసుకున్నంతనే దాన్ని అక్కడే ఆపడానికి మనం ఆదేశాన్ని ఇవ్వగలగాలి. పూర్తిగా ఆధీనంలో ఉన్న మనస్సు వీటినన్నింటినీ పాటించగలుగుతుంది. శిక్షణ ఇచ్చుకున్న మనసుతో మనలో సూక్ష్మాతి సూక్ష్మంగా ప్రారంభమైన విషయాలను మనం అవి ప్రపంచంలో విరుచుకుపడే లోపు గ్రహించగలిగి అదుపులో పెట్టుకోగలుగుతాం. అందుచేత అందరికీ నిత్య జీవితంలో సాధన ఎంతో అవసరం. మానవ సంబంధాల పరిరక్షణకి, అన్నిటికన్నా ముఖ్యంగా సత్య అవగాహనకు ఎంతో అవసరం. గీతలో ధ్యానం కొంత భాగమే ఆక్రమించుకుంది. కానీ గీత మొత్తం యోగ సాధనే ప్రాముఖ్యంగా చెప్పబడుతుంది. యోగంలో ధ్యానం ఒక ఉపకరణం మాత్రమే. యోగం పరస్పర బాంధవ్యాల్లో, వృత్తిలో ఎన్నో కోణాల నుంచి పనిచేస్తుంది. ఆ పనులన్నీ సక్రమంగా నడుపుకోవడానికి ధ్యానం ఉపకరిస్తుంది. అందువల్ల యోగంలో ధ్యానం ఒక భాగం మాత్రమే కానీ గీత మొత్తం ధ్యానం గురించి చెప్పబడింది కాదు. కొంతమందికి ధ్యానం చేయడం ఇష్టముండకపోవచ్చు. అయినా వారు యోగుల్లా ఉండవచ్చు. స్వామి వివేకానంద కర్మయోగి ఇతర ఏ యోగముల సహాయం లేకుండానే సత్య అనుభూతిని పొందవచ్చని చెప్పారు. ఆత్మాన్వేషణకు కర్మ దానికదే మార్గదర్శకం అవుతుంది. ధ్యానం ద్వారా మనసును శిక్షణ ఇచ్చుకోవడం వల్ల కర్మయోగంలో ఇది సహాయకారి అవుతుంది. అందువల్ల శ్రీకృష్ణుడు 18 అధ్యాయాల్లో ఒక అధ్యాయాన్ని కేవలం ధ్యానయోగానికే కేటాయించాడు. ధ్యానం గీతలో చెప్పబడిన యోగం ప్రత్యేకంగా ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించింది. తర్వాత శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.